హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అయాన్ ఇన్స్టిట్యూట్. సో అయాన్ ఇన్స్టిట్యూట్ నుంచి ఇప్పుడు మీకు అయాన్ ఇన్స్టిట్యూట్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్పై పూర్తి అవగాహన రావడం కోసం స్టేట్ గవర్నమెంట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి జీకే మరియు కరెంట్ అఫైర్స్ అందిస్తున్నాం. ఇప్పటి నుంచి రెగ్యులర్గా ఈ యొక్క కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి పీడిఎఫ్స్ అయాన్ ఇన్స్టిట్యూషన్స్ ఆండ్రాయిడ్ యాప్లో మీకు దొరుకుతాయి. అదేవిధంగా ఈ యొక్క యూట్యూబ్ అయాన్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్లో మీకు ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్ మరియు జీకేపై మంచి కాంటెంట్తో క్వశ్చన్ పేపర్స్ ఇవ్వడమే కాకుండా దానిని పూర్తిగా వివరించుకుంటూ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు టాపిక్ వచ్చేసి మనది కరోనా వైరస్ సార్స్ ఎన్కో-19, సార్స్ CO2, COVID-19 ఇలా రకరకాల పేర్లతో పిలుస్తున్నారు. దానికి సంబంధించిన వివరాలు ఏంటివి, దీని యొక్క పూర్తి క్లుప్తమైనటువంటి వివరాలు నేను మొహమ్మద్ అన్వర్, మేనేజింగ్ డైరెక్టర్ and chairman of Ayan Institute and Ayan Group. So let's start today's topic. సో మీరు చూస్తున్నారు, ఫస్ట్ క్వశ్చన్ మీరు స్క్రీన్పై చూస్తున్నారు. ఈ వైరస్ యొక్క పేరు కరోనా వైరస్ అని ఎందుకు పెట్టారు? సో ముఖ్యంగా మనం కరోనా వైరస్ అని చెప్పి అందరం అనుకుంటున్నాం. సో ఈ యొక్క కరోనా వైరస్కి ఈ పేరు పెట్టడం గల కారణం ఏంటి? ఆప్షన్ 1 మీరు చూస్తున్నారు, క్రౌన్ లాంటి ఆకారం కలిగి ఉన్నందుకు. ఆప్షన్ 2 గబ్బిలం లాంటి ఆకారం కలిగి ఉన్నందుకు. అదేవిధంగా ఆప్షన్ సి వచ్చేసి ఉంగరం లాంటి ఆకారం కలిగి ఉన్నందుకు. పైవేవి కాదు లేదా పైవన్నీ అని చెప్పి ఇక్కడ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు ఒకసారి చూడండి, ఇక్కడ మీరు స్క్రీన్పై చూస్తున్నారు. ఈ యొక్క స్క్రీన్పై మీరు చూస్తున్నప్పుడు ఈ యొక్క వైరస్కి ఏదైతే ఈ తలపై ఏదైతే ఇట్లా కిరీటం లాగా మనకు కనబడుతుందో దానినే మనం ఇంగ్లీష్లో క్రౌన్ అని చెప్పి కూడా అనడం జరుగుతుంది. కాబట్టి దీని యొక్క ఆప్షన్ మీకు అర్థమై ఉంటుంది ఆల్రెడీ. ఆప్షన్ ఏ అనేది మనకు రైట్ ఆన్సర్. అయితే ముఖ్యంగా ఒకసారి ఇక్కడ మనము ఏదైనా సరే జీకే మరియు కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక 4 క్వశ్చన్స్ ఉంటే లేదా ఏదైనా క్వశ్చన్ ఉంటే ఆ క్వశ్చన్లో ఇంకా ఏమైనా మనం జనరల్ నాలెడ్జ్ తీసుకునే అవకాశం ఉంటుందా అని మనం చూస్తూ ఉండాలి. సో ముఖ్యంగా ఇక్కడ చూడండి, క్రౌన్ లాంటి ఆకారం కలిగి ఉన్నందుకు వీళ్ళు కరోనా వైరస్ అని పేరు పెట్టారు. మరి ఎవరు ఈ పేరు పెట్టేది ఎవరు? ఐసీటీవీ అనే ఒక సంస్థ ఉంటుంది. ఐసీటీవీ అంటే ఐ అంటే ఇంటర్నేషనల్, సి అంటే కమిటీ, అదేవిధంగా టీ అంటే కమిటీ ఆన్ టెక్సానమీ ఆఫ్ వైరసెస్ ఇలా ఉంటుంది. ఐసీటీవీ ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ టెక్సానమీ ఆఫ్ వైరసెస్ అని చెప్పి ఐసీటీవీ అని చెప్పి మనకి ఇక్కడ చదువుకోవడం జరుగుతుంది. ఈ ఐసీటీవీ సంస్థ వైరస్లకు సంబంధించి పేరు నిర్ధారించి పెడుతుంది. సో మనము సెకండ్ క్వశ్చన్ చూద్దాం. కరోనా వైరస్లో ఇప్పటి వరకు ఎన్ని రకాల కరోనా వైరస్లు కనుక్కున్నారని చెప్పి సెకండ్ ప్రశ్న ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ 4, ఆప్షన్ బి 5, ఆప్షన్ సి 7, ఆప్షన్ డి 8 ఇలా 4 ఆప్షన్స్ మనకు ఉన్నాయి. ఒకసారి మనకు ఆల్రెడీ ఇంతకుముందు మనం టీవీలలో కూడా చూడడం జరిగింది. సో టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు. ఒకసారి ఇక్కడ దీని యొక్క ఆప్షన్ మనం చూసుకుంటే కనుక రైట్ ఆన్సర్ వచ్చేసి సి, ఆప్షన్ 7. సో మనం కరోనా వైరస్ ఎప్పుడో వచ్చిందని మనం చదువుకున్నాం, రాబోయే ప్రశ్నలు అది కూడా చదువుకుంటాం. సో ముఖ్యంగా ఇక్కడ మీరు చూస్తున్నారు, చైనాలో ఏదైనా ప్రశ్న చదివినప్పుడు జీకే జనరల్ నాలెడ్జ్ దాంతో సంబంధించినటువంటి జనరల్ నాలెడ్జ్ పూర్తిగా మనము సంపాదించుకోవాలనే ఉద్దేశంగా మీకు ఇక్కడ నేను ఒక ఫిగర్ కూడా వేయడం జరిగింది. ఇక్కడ కరోనా వైరస్ సార్స్ కో అనేది చైనా 2003లోనే వచ్చేసింది. అంతకుముందు మెర్స్ కో దాని తర్వాత 2012లో, అదేవిధంగా చైనా 2019 COVID-19 ఇప్పుడు ఏదైతే మనం పేరు పెట్టుకున్నామో అది చైనా 2019. అంతకుముందే రెస్పిరేటరీతో సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ మనకు, అదేవిధంగా రెస్పిరేటరీ కానివ్వండి, కామన్ కోల్డ్ సర్ది జలుబు లాంటివి కానివ్వండి, అదేవిధంగా నిమోనియా లాంటివి కూడా మనకు ఈ యొక్క కరోనా వైరస్ కిందికే వస్తుంటాయి. మనం దీన్ని ఇంటర్మీడియట్లో ఎప్పటి నుంచో చదువుకుంటూ ఉన్నాం, మనం అవన్నీ కూడా ఆల్రెడీ చూస్తున్నాం కూడా. సో కాబట్టి ఇక్కడ మొత్తానికైతే ఇప్పుడు 7వ రకము మనము కరోనా వైరస్ చూస్తున్నాం. సో ఈ కరోనా వైరస్లో 7వ రకము వైరస్ వచ్చింది, దానికి సంబంధించిన వ్యాధి గురించి ఇప్పుడు మనము ముందు చూసుకుంటాం. సో థర్డ్ క్వశ్చన్ చూస్తున్నాం, వుహాన్ నుంచి వ్యాప్తి చెందిన కరోనా వైరస్ వల్ల సంక్రమించే వ్యాధి పేరేంటి? ఇంతకుముందు చదువుకున్నదేమో వైరస్, ఇదేమో వ్యాధి. ఇక్కడ వ్యాధి గురించి అడుగుతున్నాడు. ఈ ఆప్షన్ ఏ కరోనా-19, బి COVID-19, సి చైనా వైరసా, పైవేవి కాదు. ఇక్కడ మనం చూస్తున్నాం ఆల్రెడీ కరోనా వైరస్ అని చదువుకున్నాం. వైరస్లు కరోనా అనేది వైరస్ యొక్క ఫ్యామిలీకి చెందినటువంటి పేరు కాబట్టి అదైతే ఎట్లాగో ఆన్సర్ కాదు. చైనా వైరస్ అని చెప్పి జనరల్గా అమెరికా ట్రంప్ కూడా దీన్ని ఎద్దవా చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఇక్కడ ఆన్సర్ వచ్చేసి కోవిడ్-19 అనేది దీని యొక్క పూర్తి ఆన్సర్. నెక్స్ట్ దాని ఎక్స్ప్లెనేషన్ కూడా మనం చూద్దాం.
కోవిడ్-19 యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని చెప్పి ఇక్కడ అడగడం జరిగింది. ఈ యొక్క ప్రశ్నలు హై లెవెల్ కాంటెంట్తో స్టాండర్డ్ రెఫరెన్స్తో WHO మరియు వేరే వేరే స్టాండర్డ్ రెఫరెన్స్తో తీసుకోవడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. చాలా క్లుప్తంగా మీరు చదివినప్పుడు దీని యొక్క ఆన్సర్ ఏమై ఉంటుందో మీరు గెస్ చేయండి. గెస్ చేసి మీరు పక్కకు రాసుకోండి. కరెక్ట్ అయితే కనుక ఎన్ని కరెక్ట్ అవుతున్నాయి, మీరు కరెంట్ అఫైర్స్ని ఫాలో అవుతున్నారో మీకు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ కోవిడ్-19 యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగారు. కరోనా విజన్ డిసీజ్ 2019, కరోనా వైరస్ డిసీజ్ 2019, లేదా కోవా వైరస్ డిఫెక్టా, లేదంటే కరోనా వైరస్ డిఫిషియన్సీ 2019. ఈ రకరకాలుగా క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇక్కడ ఆప్షన్స్ నేను ఇవ్వడం జరిగింది. సో దీంట్లో ముఖ్యంగా మీరు చూసుకోవాల్సిన విషయం ఏంటంటే అన్నీ కూడా రిలేటెడ్ ఉన్నాయి. ఇక్కడ దీని యొక్క ఆన్సర్ వచ్చేసి కరోనా వైరస్ డిసీజ్ 2019. కరోనా వైరస్ డిసీజ్ ఎందుకు ఇక్కడ కరోనా వైరస్ డిసీజ్ అని ఉంది? దీని వ్యాధి యొక్క పేరు కోవిడ్-19 అని పెట్టారు. ఇక్కడ చూడండి, CO అంటే కరోనా, VI అంటే వైరస్, D అంటే డిసీజ్, 2019 అంటే 19. ఇలా దీని యొక్క పేరు పెట్టడం జరిగింది. సో కన్ఫ్యూజ్ కాకుండా మనం ఆన్సర్ చేయాలి. టైం లేదు కాబట్టి ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో 5th క్వశ్చన్ మనం చూస్తున్నాం. కోవిడ్-19 మహమ్మారి అని ప్రకటించిన సంస్థ ఏది? కోవిడ్-19 మహమ్మారి అని ప్రకటించినటువంటి సంస్థ ఏది అని చెప్పి అడిగారు. ఇక్కడ UN అంటే యునైటెడ్ నేషన్స్ మనం ఆల్రెడీ చదువుకున్నాం. ఇప్పుడు UN అనేది యునైటెడ్ నేషన్, WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ICTV అంటే ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ టెక్సానమీ ఆఫ్ వైరసెస్, మనం ఇంతకుముందు ఆల్రెడీ ఇక్కడ పేరు పెట్టిందని చెప్పి ఇక్కడ చదువుకున్నాం. అదేవిధంగా UNCTAD అంటే యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్, అంటే వర్తక వ్యాపారాలు, దాని యొక్క ఎగుమతి దిగుమతులు, దాని యొక్క తగ్గుదల పెరుగుదల గురించి చదువుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకు మహమ్మారి అని ప్రకటించే అధికారం మరియు ప్రకటించింది ఎవరు అని మనం చూస్తే కనుక ఇక్కడ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అని మనం చదువుకోవచ్చు. సో జీకే చదివేటప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సో ఒక క్వశ్చన్ చదివేటప్పుడు దానికి సంబంధించినటువంటి పూర్తి ఆప్షన్స్ కూడా ఇంకేం రిలేటెడ్ క్వశ్చన్స్ మనకి దొరుకుతాయా, జనరల్ నాలెడ్జ్ మనం ఎంతగానం దొరికితే అంత మనము సంపాదించుకోవడానికి ట్రై చేస్తూ ఉండాలి. సో 5th క్వశ్చన్. 6th క్వశ్చన్ చూస్తున్నాం. WHO ఫుల్ ఫామ్ ఏంటి? ఇంతకుముందు చూసాం మనము, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. 7th క్వశ్చన్. WHO కోవిడ్-19 మహమ్మారిగా ప్రకటించిన తేదీ ఏది? WHO కోవిడ్-19 మహమ్మారిగా ప్రకటించిన తేదీ ఏదని అడుగుతున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకసారి ఆప్షన్స్ మనం ఒకసారి ఇంకా జనరల్ నాలెడ్జ్ గురించి నేను చెప్తున్నా. 22 మార్చ్ 2020 ఏం జరిగింది? మనము జనతా కర్ఫ్యూ విధించుకున్నాం. 24th మార్చ్ ఏమైంది? మనకు లాక్డౌన్ అయింది. అదేవిధంగా 1st జనవరి ఏమీ లేదు, కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చాను. అదేవిధంగా 11th మార్చ్ 2020 అనేది దీని యొక్క రైట్ ఆన్సర్. నెక్స్ట్, జూనాటిక్ అనగా అర్థం ఏమిటి? మనుషుల నుండి జంతువులకు సంక్రమించే వ్యాధి అంటే జూనాటిక్ డిసీజ్ అని ఉంటుంది. జూనాటిక్ డిసీజ్ అంటారు వాటిని. మనుషుల నుండి జంతువులకు సంక్రమిస్తాయా, మనుషుల నుండి పక్షులకు సంక్రమించే వ్యాధ, లేదా జంతువుల నుండి పక్షులకు సంక్రమించే వ్యాధ, లేదా జంతువుల నుండి మనుషులకు సంక్రమించే వ్యాధ? క్వశ్చన్ వచ్చినప్పుడు క్వశ్చన్ పూర్తిగా క్లుప్తంగా చదువుకోవాలి. చదువుకున్న తర్వాత మాత్రమే మనకు కరెక్ట్ ఆన్సర్ దొరుకుతుంది. సో ఇక్కడ మనము కరోనా వైరస్ అనేది జంతువుల నుంచి మనుషులకు సంక్రమించింది అని మనం చదువుకుంటున్నాం. డెఫినెట్గా జంతువులలో కూడా దీన్ని మనం చూస్తున్నాం, కానీ ముందు జంతువులలో ఉండే తర్వాత మనుషులకు వచ్చింది. సో కాబట్టి ఇది జంతువుల నుండి మనుషులకు సంక్రమించే వ్యాధి, దాని పేరు జూనాటిక్. సో నెక్స్ట్ క్వశ్చన్. కోవిడ్-19 సోకిన వారికి కనబడే ముఖ్యమైన లక్షణం. ఇది ఇన్ఫర్మేషన్ కోసం మీకు ఇవ్వడం జరిగింది. కోవిడ్-19 సోకిన వారికి కనబడే ముఖ్యమైన లక్షణం ఏంటి? జలుబు. ఆప్షన్ ఏ జలుబు, జ్వరం, గొంతు నొప్పి. ఆప్షన్ బి నరాల బలహీనత. ఆప్షన్ సి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. అదేవిధంగా ఆప్షన్ డి వచ్చేసి A and C. రేపు మీకు ఎగ్జామ్స్లలో కూడా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో కూడా ఇలా ఇస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, ఆప్షన్ ఏ కూడా కరెక్టే. అదేవిధంగా ఆప్షన్ బి అనేది నరాల బలహీనత మనం పెద్దగా చూస్తలేం. ఆప్షన్ సి కూడా కరెక్టే. మరి రెండు కూడా కరెక్ట్ ఉన్నప్పుడు ఇక్కడ ఒక ఆప్షన్ ఇచ్చాడు, A and C అని ఇచ్చాడు. అక్కడ మీరు ధన్మని ఏ అని పెట్టడమో సి అని పెట్టడమో చేయకూడదు. A and C రెండు కాబట్టి A and C అనేది మనం ఆన్సర్గా పెట్టుకోవాలి. కాబట్టి ఆప్షన్ డి వచ్చేసి మన యొక్క ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూస్తున్నాం. భారతదేశంలో మొట్టమొదటి కేసు నమోదైంది ఏ రాష్ట్రంలో అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనం భారతదేశంలో మొట్టమొదట నమోదైంది ఏ రాష్ట్రంలో? ఒకసారి మీరు గెస్ చేయండి. ఇక్కడ ఫిగర్లో కూడా ఇవ్వడం జరిగింది. కేరళ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మనము దాన్ని కనుగొనడం జరిగింది. కేరళ రాష్ట్రంలో మనం మొట్టమొదటిసారిగా దాన్ని కనుగొనడం జరిగింది. కేరళ రాష్ట్రంలో ఎప్పుడు ఏంటి అనేది మనం ముందు క్వశ్చన్స్లో కూడా మనము చూసే అవకాశం కూడా ఉంది. కాబట్టి దీని ఆన్సర్ వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికైతే కేరళ. ఓకే, నంబర్ 10th క్వశ్చన్ కేరళ. ఒకసారి చూడండి, 1 నుంచి 3
ముగ్గురు వ్యక్తులకు కూడా కేరళ నుంచి రావడం జరిగింది. ఈ కేరళ నుంచి వచ్చినటువంటి వ్యక్తులు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే వుహాన్లో అప్పటికే నవంబర్ డిసెంబర్ నుంచి వుహాన్లో ఉంది కాబట్టి వుహాన్ నుంచి ఈ ముగ్గురు కూడా వచ్చారని చెప్పి మనకు తెలుస్తుంది. సో ఈ ముగ్గురు నుంచి కేరళలో వ్యాప్తించింది. దాదాపుగా 3,400 మందికి వ్యాప్తించింది అని కూడా లెక్కలు కూడా మనకు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా తర్వాత ఢిల్లీలో మళ్ళీ నెక్స్ట్ ఇద్దరికి ఢిల్లీలో రావడం జరిగింది. సో కాబట్టి ఆ ఢిల్లీలో వచ్చినటువంటి వ్యక్తులు ఇటలీ నుంచి వాళ్ళు వచ్చినట్టుగా మనము ఆ వార్తలలో అక్కడ కూడా చూసాము. సో కాబట్టి ముఖ్యంగా దీని యొక్క ఆప్షన్ వచ్చేసి కేరళ. సో 11వ క్వశ్చన్ మనం చూస్తున్నాం. కేరళలో కోవిడ్-19 మొదటి మరణం ఏ తేదీన సంభవించింది అంటే కేరళలో ఎట్లాగో మొదటి వైరస్ వచ్చిందని మనం తెలుసు. దాని మరణం సంభవించిన డేట్ ఏది అని చెప్పి ఇక్కడ అడుగుతున్నారు. సో ఇక్కడ చూస్తున్నారు మీరు 11th క్వశ్చన్. సో ఇక్కడ చూడండి మీరు వేరే రకరకాలు ఉన్నాయి. ఇక్కడ అన్నీ కూడా ఫిబ్రవరి, మార్చ్, 12, ఈ డిసెంబర్ ఇది చూస్తున్నాం మనం. సో ముఖ్యంగా ఇక్కడ మీరు ఆన్సర్ చూసినప్పటికీ ఇక్కడ January 30 January ఈజ్ ద రైట్ ఆన్సర్. 30 January మనకు మొదటి మరణం సంభవించింది. వ్యాధుల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రత్యేక నిబంధనలు విధించే అధికారం. ప్రత్యేక నిబంధనలు అంటే ప్రత్యేక ఆర్డర్స్, లాక్డౌన్ ఆర్డర్స్ కానివ్వండి, కన్ఫైన్మెంట్ ఆర్డర్స్ కానివ్వండి, స్పెషల్ కేసెస్ పెట్టడము. ఇప్పుడు ఇల్లీగల్ కేసెస్ మనం బయటికి వెళ్తే కేసు పెడుతున్నారు. అంటే ప్రజలు ఏం చేస్తారంటే నా ప్రాథమిక హక్కు, నన్ను కన్ఫైన్ చేయడానికి ఎవరు లేరు, నా హక్కు ఉంది, నేను బయటకు తిరగగలుగుతా అని చెప్పి క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. వాళ్ళ ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతుంది అని చెప్పి వాళ్ళు క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. కాబట్టి స్పెషల్ యాక్ట్ ఇలాంటి డిసీజెస్ వ్యాప్తి చెందకుండా కాపాడడానికి స్పెషల్ యాక్ట్స్ అనేది విధించడం జరుగుతుంది. దానిని మనము ఏమంటామని చెప్పి ఇక్కడ క్వశ్చన్ అడిగారు. ఎపిడమిక్ డిసీజ్ యాక్టా, ఎమర్జెన్సీ డిసీజ్ యాక్టా, ఎమర్జెన్సీ డిసీజ్ ఆర్డరా లేదా ఎపిడమిక్ డిసీజ్ ఆర్డరా అనేది మనం చూసుకుంటే ఇక్కడ ఆప్షన్ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి ఏ, ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్. ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ అనేది దీని యొక్క కరెక్ట్ ఆన్సర్. ఇది 1897లో ప్రత్యేక అధికారాలతో కూడుకున్నటువంటి బ్రిటిష్ ఇండియా ఉన్నప్పుడే ప్లేగు వ్యాధి వచ్చింది. బ్రిటిష్ ఇండియా అప్పుడు ప్లేగు వ్యాధి వచ్చింది. ఆ ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు ఈ యొక్క యాక్ట్ని వీరు అవలంబించడం జరిగింది. సో ముంబైలో ప్లేగు వ్యాధి వచ్చింది. అప్పటి నుంచి ఆ తర్వాత దీన్ని ఒక చట్టం చేసి పార్లమెంట్లో ఆమోదించి మన భారతదేశంలో కూడా మనం దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాం. సో 1897 ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్. సో 13వ క్వశ్చన్ మనం చూస్తున్నాం. భారతదేశంలో ఏ తేదీన జనతా కర్ఫ్యూ విధించారు? సింపుల్ క్వశ్చన్ కానీ అయినా కూడా ఇన్ఫర్మేషన్ ఉండాలని చెప్పి మీకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏ తేదీన అంటే మీరు ఇక్కడ చూస్తున్నారు. ఇక్కడ 22 ఆప్షన్ ఏ 22/4/2020, ఆప్షన్ బి 14/4/2020, ఆప్షన్ సి 24 మార్చ్ 2020, ఆప్షన్ డి 22 మార్చ్ 2020. ఇక్కడ చూడండి 22 ఫిబ్రవరి, ఇక్కడ ఏప్రిల్ ఉంది, 22 మార్చ్ ఉంది. సో మనము ఇక్కడ జనతా కర్ఫ్యూ ప్రధానమంత్రి లైవ్కి వచ్చి అప్పుడు మనకు పిఎం గారు లైవ్కి వచ్చి జనతా కర్ఫ్యూ విధించాలని చెప్పి కోరుకోవడం జరిగింది. ఆ డేట్ వచ్చేసి 22 మార్చ్ అంటే ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. అదేవిధంగా ఇక్కడ 24కి ఏమైంది, లాక్డౌన్ మనం విధించుకున్నాం. ఓకేనా? సో అలా మనం చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కోవిడ్-19 సందర్భంగా మొదటిసారి లాక్డౌన్ ప్రకటించిన తేదీ. ఇప్పుడు నేను చెప్పాను, దీన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. వుహాన్లో మొట్టమొదటి కోవిడ్-19 సంక్రమణ ఎప్పుడు సంభవించి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. వుహాన్లో మొట్టమొదటి కేసు ఎప్పుడు వచ్చిందని అంచనా వేస్తున్నారంటే ఇది 17th నవంబర్ రోజు మొట్టమొదటి కేసు వచ్చినట్టుగా ఇక్కడ అంచనాలు వేయడం కూడా జరుగుతుంది. సో ముఖ్యంగా చైనాకు సంబంధించినటువంటి ఒక ప్రెస్ వారు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనకు ఇచ్చారు. దానికి సంబంధించి వివరాలకు వెళ్తే అది సౌత్ మార్నింగ్ చైనా పోస్ట్ అని సంథింగ్ ఉంటుంది. సౌత్ మార్నింగ్ చైనా పోస్ట్ అని సంథింగ్ ఉంటుంది. దానికి నాకు ఇంకా క్లారిటీ దాన్ని మీరు చూడండి ఒకసారి. సౌత్ మార్నింగ్ చైనా పోస్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది, మార్నింగ్ సంథింగ్ ఉంటుంది. సో ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ వన్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూస్తున్నాం. భారతదేశం అమెరికాతో పాటు సార్క్ దేశాలు సహా దాదాపు 30 దేశాలకు ఎగుమతి చేసిన మందు. ఇక్కడ పలకడానికి సేమ్ ఉంటుంది. ఆప్షన్ ఏ హైడ్రాక్సీ క్లోరోఫైన్ అని పలుకుతారు. ఆప్షన్ బి పారాసెటమాల్, ఆప్షన్ సి హైడ్రాక్సీ క్లోరోఫైన్, ఆప్షన్ డి వచ్చేసి హైడ్రాక్సియాపటైట్ అని చెప్పి ఇక్కడ ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ముఖ్యంగా మనము చూస్తున్నప్పుడు పలికేటప్పుడు మనం ముఖ్యంగా ఇలా పలుకుతున్నాం హైడ్రాక్సీ క్లోరోఫైన్ అని చెప్పి. కానీ దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ప్రొనౌన్సియేషన్ వచ్చేసి ఇది ఆప్షన్ ఏ హైడ్రాక్సీ క్లోరోఫైన్. ఓకే, సో ఇది ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ వన్. సో అదేవిధంగా ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ సార్క్ దేశాలను ఉంది. అంటే టైం ఎక్కువ టైం తీసుకుంటుంది వీడియో, అయినప్పటికీ కూడా తెలవాలని చెప్తున్నా.
ఏదైనా సరే చదివేటప్పుడు జీకే ఇంకా ప్రశ్నలు ఒక క్వశ్చన్ నుంచి ఎన్నో క్వశ్చన్స్ మనం తీసుకోవాలి. అసలు సార్క్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి అనేది కూడా చూడండి. నేను నెక్స్ట్ వీడియోలో షార్ట్ ఫామ్స్, ఫుల్ ఫామ్స్ రకరకాల వీడియోస్ ఇప్పటి నుంచి నేనే పర్సనల్గా తయారు చేస్తున్నా. చాలా టాప్ లెవెల్ కాంటెంట్తో ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటువంటి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వీడియోస్ నేను తయారు చేస్తా. దయచేసి అయాన్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ యొక్క వీడియోపై ఈ యొక్క జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నేను ఇలా చాలా కష్టపడి ప్రతి ఒక్క అక్షరం కూడా దీంట్లో రెఫరెన్సెస్ తీసుకొని ఒక అక్షరం కూడా తప్పుపోకుండా రకరకాల రకరకాల రీసెర్చ్లు చూసి ఈ యొక్క క్వశ్చన్ పేపర్ తయారు చేస్తున్నా. కాబట్టి దయచేసి ఖచ్చితంగా మీరు దీన్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. ఇలా వీడియోస్ చేయడం వల్ల మీకు ఉపయోగం ఉందా లేదా కామెంట్లు తెలియపరచండి. అప్పుడు డెఫినెట్గా నేను ఇంకా ఎన్నో వీడియోలు తయారు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఇది 16th క్వశ్చన్. సో మనం ఇంతకుముందు చెప్పాము సార్క్ దేశాలని చెప్పా. సో సార్క్ దేశాలు అంటే సార్క్ అంటే అసలు ఫుల్ ఫామ్ ఏంటి? సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. అంటే సౌత్ ఏషియన్. ఇక్కడ మనం ఒక్కసారి టైం కొంచెం తీసుకున్నా పర్లేదు, ఒకసారి చూడండి ఏముంటుందో మీకు అర్థం కావాలి కాబట్టి చెప్తున్నా. ఇక్కడ ఒకసారి చూద్దాం మనం. సార్క్ SAAR సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. అంటే సౌత్ ఏషియాలో ఏవైతే కంట్రీస్ ఉన్నాయో దాదాపు ఒక 8 కంట్రీస్, వారి మధ్యలో వాళ్ళు రీజనల్లో కోఆపరేట్ చేసుకోవడానికి, ఒకరినొకరు కోఆపరేట్ చేసుకోవడానికి ఈ యొక్క సార్క్ సమావేశాలు జరుగుతూ ఉంటాయి. దాంట్లో మన సౌత్ ఏషియా కంట్రీస్ దాంట్లో పాల్గొనడం జరుగుతుంది. ఈ సార్క్ సంబంధించినటువంటి అసోసియేషన్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా సార్క్ దేశాలకు డెవలప్ చేయడానికి పనిచేస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం ఒకసారి చూద్దాం. 7th క్వశ్చన్, భారతదేశం థర్మల్ స్క్రీనింగ్ మొదటగా మొదలుపెట్టిన తేదీ అని చెప్పి ఇక్కడ క్వశ్చన్ అడిగారు. ఇక్కడ 21 జనవరియా, 21 ఫిబ్రవరియా, 1 ఫిబ్రవరియా లేదా 12 జనవరి అని దీనికి క్వశ్చన్ అడిగారు. ఒకసారి మీరు దీన్ని గెస్ చేయండి. థర్మల్ స్క్రీనింగ్ అంటే నవంబర్లో చైనాలో ఫస్ట్ కేసు వస్తే అప్పటికే వార్తలలో వస్తుంది. మరి మన ఇండియాలో ఎప్పుడు వీరు థర్మల్ స్క్రీనింగ్ విధించారు అనే విషయం మనకు తెలవాలి కాబట్టి చెప్తున్నా మీకు. ఇది ఆన్సర్ వచ్చేసి 21 జనవరి రోజు 7 ఎయిర్పోర్ట్స్లో కేవలం 7 ఎయిర్పోర్ట్స్లో మాత్రమే ఫస్ట్ ఈ యొక్క థర్మల్ స్క్రీనింగ్ అనేది మొదలుపెట్టడం జరిగింది. అసలు ఈ థర్మల్ స్క్రీనింగ్ మొదలు పెట్టాలి అని చెప్పి ఆర్డర్స్ ఎవరు ఇస్తారు అంటే, ఒక ప్రశ్న వస్తే రకరకాల ప్రశ్నలు మీరు దాంట్లో తీసుకోండి. ఎందుకు? బికాజ్ ఇట్ ఈస్ జనరల్ నాలెడ్జ్ అంటే ప్రతి ప్రశ్న నుంచి ఎన్నో ప్రశ్నలు బయటికి వస్తూ ఉంటాయి. సో మరి ఆర్డర్ ఎవరు ఇస్తారు థర్మల్ స్క్రీనింగ్ చేయమని చెప్పి? ఎయిర్పోర్ట్లకు ఆర్డర్ ఇచ్చే అథారిటీ ఎవరికి ఉంటుంది? ఏవియేషన్ మినిస్ట్రీ ఉంటుంది. మనకు సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ అని ఉంటుంది, రాసుకోండి. అన్నీ ఇక్కడ రాయాలని టైం ఎక్కువ పడుతుంది కాబట్టి. సో ఇక్కడ చూస్తున్నాం మనం ICMR ఫుల్ ఫామ్ ఏంటి? ICMR కూడా మనం కరోనాకు సంబంధించినటువంటి అంశమే. సో నెంబర్ 1 ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. నెంబర్ ఆప్షన్ బి వచ్చేసి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిఫార్మ్స్. ఆప్షన్ సి వచ్చేసి ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిఫార్మ్స్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. ఓకేనా? సో దీన్ని ఇండియన్ హెడ్ క్వార్టర్ వచ్చేసి దీన్ని న్యూఢిల్లీలో ఉంది. మనకు హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీలో ఉంది. 1911 నుంచి సంథింగ్ ఇది ఆల్రెడీ మనకు అందుబాటులో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. సో క్వశ్చన్ నెంబర్ 19, COVID-19 ఎకనామిక్ రెస్పాన్స్ టాస్క్ ఫోర్స్ను ఏ దేశంలో దీన్ని ప్రారంభించారంటే ఏ దేశానికి చెందింది? ఏ అమెరికా, బి ఇండియా, సి చైనా, డి ఇటలీ. ఎకనామిక్ రెస్పాన్స్ టాస్క్ ఫోర్స్ దీని యొక్క ఆప్షన్ వచ్చేసి ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, కరోనా వైరస్ COVID-19 టెస్ట్ పేరేమిటి? కరోనా వైరస్ COVID-19 టెస్ట్ పేరెంట్ అని అడిగారు. ఆప్షన్ ఏ RT-RCP, ఆప్షన్ బి ఎలిసా, ఆప్షన్ సి RT-PCR, ఆప్షన్ డి నన్ ఆఫ్ దిస్ అని ఇచ్చారు ఇక్కడ. సో ఒకసారి మీరు ఆల్రెడీ చూస్తూ ఉంటారు కావచ్చు, ఇది ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది. దీని యొక్క ఆప్షన్ వచ్చేసి RT-PCR. కానీ ఎగ్జామ్లో మిమ్మల్ని RT-PCR అని చెప్పి వాడు అడగడు. ఏమడుగుతాడంటే దాన్ని ఫుల్ ఫామ్ అడుగుతాడు. ఫుల్ ఫామ్ అడిగినప్పుడు మనం కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. ఇక్కడ రివర్స్ ట్రాన్స్క్రిప్షన్, పాలిమర్స్ చైన్ రియాక్షన్, పాలిమర్ చైన్ రియాక్షన్, ట్రాన్స్క్రిప్షన్ రివర్స్. ఇలా ప్రతి ఒక్క వాటికి ఒక అర్థం ఉంది. 21 క్వశ్చన్ చూస్తున్నాం. ఈ క్రింది వాటిలో
ఏ వైరస్ ద్వారా కోవిడ్-19 నిర్ధారించారు? ఏ వైరస్ ద్వారా కోవిడ్-19ని నిర్ధారించారని చెప్పి అడుగుతున్నారు. ఇక్కడ చూడండి మీరు సార్స్ కోవిడ్-2 అని చెప్పి సార్స్ CO2 అని చెప్పి ఉంది. ఆప్షన్ ఏ, బి వచ్చేసి ఆప్షన్ బి సార్స్, ఆప్షన్ సి ఎబోలా, ఆప్షన్ డి నన్ ఆఫ్ దిస్. సో కరోనా అనే ఫ్యామిలీకి చెందినవే ఇవి రెండు కూడా. కానీ ఇక్కడ కోవిడ్-19 గురించి మనకు అడుగుతున్నాడు కాబట్టి కోవిడ్-19 అనేది ఇక్కడ కరోనా కోవిడ్-2లో ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఇది 1 వచ్చేసి అంతకుముందే మనము పాత చైనాలో అంతకుముందే ఇది 2003లో రావడం జరిగింది సార్స్ అనేది. కాబట్టి ఇప్పుడు వచ్చిందేమో 2019. కాబట్టి ఇది 2, ఇది సార్స్ CoV అని కూడా రాసుకుంటారు. ఇది సార్స్ CoV-2. ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. సో కరోనా 22 క్వశ్చన్. కరోనా వైరస్ ఈ క్రింది వాటిలో ఏ వ్యాధికి సంబంధించింది? ఈ కింది వారిలో ఏ వ్యాధి సంబంధించిందంట? అంటే సార్స్ ఆప్షన్ ఏ, ఆప్షన్ బి మార్స్, ఆప్షన్ సి అబౌట్ 2 అంటే పై రెండు కూడా కరెక్టే అని అడుగుతున్నారు. ఆప్షన్ డి వచ్చేసి నన్ ఆఫ్ దిస్, ఇవి పైవి ఏవి కూడా కాదు అని అడుగుతున్నారు. రేపు మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నెక్స్ట్ లెవెల్లో అడుగుతున్నారు క్వశ్చన్స్. మీరు చూస్తే మీకు అనిపిస్తుంది కరోనా వైరస్కు సంబంధించింది సార్స్ కూడా అని చెప్పి మీకు తెలుస్తుంది. అదేవిధంగా మార్స్ కూడా అనుకుంటారు. ఇవి రెండు కూడా అయినప్పుడు ఏ లేదా బి పెట్టడానికి ఆప్షన్ లేదు. కాబట్టి ఇక్కడ మనం ఏం ఆన్సర్ పెట్టాలంటే సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూస్తున్నాం 23. కరోనా వైరస్ చైనాలో గల వుహాన్లోని ఏ ప్రాంతం నుండి బయటపడింది? వుహాన్లోని ఏ ప్రాంతం నుంచి బయటపడిందని చెప్పి 23rd క్వశ్చన్ ఉంది. షంఘాయ్ అనేది చైనాలోని ఒక మంచి సిటీ. ఇక్కడ ఈ సిటీలో బిగ్గెస్ట్ సిటీ ఇది. గ్లోబల్ ఫైనాన్షియల్ హబ్ అని కూడా ఈ యొక్క సిటీని అంటారు. ఇది అదేవిధంగా హుబాయ్ ప్రావిన్స్ అనేది దీని యొక్క ఆన్సర్ మనకు ఆప్షన్ బి. బీజింగ్ అనేది చైనా క్యాపిటల్ మనకు అందరికి తెలుసు ఆల్రెడీ. నన్ ఆఫ్ దీస్ అయితే ఎట్లా కాదు. కాబట్టి ఇది హుబై ప్రావిన్స్ నుంచి బయటికి రావడం జరిగింది. సో నెక్స్ట్ 24th. మేక్ ఇన్ ఇండియా ద్వారా రూపొందించిన కోవిడ్-19. ఇక్కడ చూడండి మీరు మేక్ ఇన్ ఇండియా ద్వారా రూపొందించిన కోవిడ్-19 ఒక టెస్ట్ కిట్ని రూపొందించారు. ఈ టెస్ట్ కిట్ని రూపొందించినటువంటి మేక్ ఇన్ ఇండియా అంటే భారతదేశం రూపొందించి దాన్ని ఆమోదించిన సంస్థ ఏదైనా అడుగుతున్నారు. ఇక్కడ WHO అంటే మనకు తెలుసు ఆప్షన్ ఏ WHO, ఆప్షన్ బి CDSCO, ఆప్షన్ సి ఇస్రో, ఆప్షన్ డి నన్ ఆఫ్ దిస్ అని చెప్పి ఇచ్చాడు. మీ అందరికి తెలుసు ఆల్రెడీ ఇక్కడ WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, అదైతే ఎట్లా కాదు. ఇస్రో అసలే కాదు. మీ అందరికి తెలుసు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో అంటే దీనికి సంబంధించిన కిట్కు సంబంధించినది ఇది కాదు. మెడికల్ సంబంధించింది అయితే ఇక్కడ ఆప్షన్ మనకు బి ఇస్ ద రైట్ ఆన్సర్. CDSCO అంటే మరి ఫుల్ ఫామ్ ఏంటి? మీకు నెక్స్ట్ వీడియోలో ఈ షార్ట్ ఫామ్ సంబంధించినటువంటి కరోనా వైరస్ రిలేటెడ్ వరల్డ్ మరియు ఇండియాలో ఉన్నటువంటి షార్ట్ ఫామ్స్కి ఫుల్ ఫామ్స్ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో నేను అందజేస్తా. కాకపోతే మీరు చేయాల్సిన పని ఒకటి ఉంది. డెఫినెట్గా మీరు మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి నుంచి టాప్ లెవెల్ కాంటెంట్ తెలుగు రాష్ట్రాలలో ఏ ఛానల్ కూడా మీకు అందించిన విధంగా పర్సనల్గా నేనే తయారు చేస్తున్నా. కాబట్టి దీన్ని మిస్ చేసుకోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి తెలియపరచిన దీని గురించి. ఇక్కడ CDSCO అని చెప్పి ఇచ్చాడు. ఇక్కడ ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది. ఇక్కడ CDSCO ఆల్రెడీ మనం 23 క్వశ్చన్ చూసాం. 24 క్వశ్చన్ ఇది. సి అంటే సెంట్రల్, డి అంటే డ్రగ్, ఎస్ అంటే స్టాండర్డ్స్, సెంట్రల్, డి అంటే డ్రగ్, ఎస్ అంటే స్టాండర్డ్స్, సి అంటే కంట్రోల్, అదేవిధంగా ఓ అంటే ఆర్గనైజేషన్. అంటే మనము తయారు చేసేటువంటి డ్రగ్ ఏదైతుందో దాని స్టాండర్డ్ ఎంత ఉంది, అది ఉపయోగపడదా నిర్ధారించి ఆ తర్వాత మాత్రమే అది ఆమోదిస్తుంది ఆ యొక్క సంస్థ CDSCO. నెక్స్ట్ క్వశ్చన్ మనం ఒకసారి చూద్దాం. క్రైసిల్ అనే సంస్థ గణాంకాల ప్రకారం 2021 నాటికి భారతదేశ GDP ఎంత శాతం ఉండవచ్చని అంచనా వేసింది? ఆప్షన్ ఏ 3.5, ఆప్షన్ బి 5.3, ఆప్షన్ సి 3.3, ఆప్షన్ డి 2.3. మనం చూస్తున్నాం 4 ఆప్షన్స్ ఇక్కడ మనకి ఇచ్చారు. క్రైసిల్ అంటే అసలు ఏంటి? అసలు ఈ క్రైసిల్ అనే వ్యవస్థ ఏంటి? దాని గురించి మనకు కొంత విషయాలు తెలియాలి. ఈ క్రైసిల్ అనే సంస్థ గ్లోబల్ కంపెనీ ఇది, ఒక గ్లోబల్ కంపెనీ ఇది. ఈ గ్లోబల్ కంపెనీ ఏం చేస్తుంది అని అంటే ఫైనాన్షియల్ రీసెర్చ్ చేస్తుంది. ఫైనాన్షియల్ రీసెర్చ్ దేనిపై చేస్తుంది? రిస్క్ మేనేజ్మెంట్ ఎంత, ఆపరేషనల్ స్ట్రాటజీ ఏంటి, ఆర్థికపరమైనటువంటి గణాంకాలపై ఇది రీసెర్చ్ చేసేటువంటి సంస్థ ఇది. అది క్రైసిల్ అనే సంస్థ ఏం చెప్పిందంటే ఈ 2021 నాటికి భారతదేశ GDP 3.5% ఉండవచ్చు అని చెప్పి అంచనా వేసింది. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూస్తున్నాం. కరోనా వైరస్ కారణంగా దేశంలో మొట్టమొదటి లాక్డౌన్ ప్రకటించిన రాష్ట్రం ఏది? మొట్టమొదటి లాక్డౌన్ ప్రకటించిన రాష్ట్రం అంటే రాష్ట్రం తనకు తాను లాక్డౌన్ ప్రకటించుకుంది. ఫస్ట్ లాక్డౌన్ ప్రకటించుకున్నటువంటి రాష్ట్రం ఏది అని చెప్పి ఇక్కడ మనకు క్వశ్చన్ అడగడం జరుగుతుంది. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి రాజస్థాన్. ఇలా ఇప్పుడు 4 రాష్ట్రాలు మనకి ఇక్కడ వచ్చాయి.
4 రాష్ట్రాలు వచ్చినప్పుడు కనీసం దీంట్లో ఒక 4 బిట్స్ అయినా మనం తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ క్యాపిటల్ ఏంటి, తెలంగాణ క్యాపిటల్ ఏంటి, హైదరాబాద్. రాజస్థాన్ క్యాపిటల్ ఏంటి, జైపూర్. పంజాబ్ క్యాపిటల్ ఏంటి, చండీగఢ్. ఢిల్లీ అనేది భారతదేశానికి క్యాపిటల్. ఇలా రకరకాల రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆన్సర్ వచ్చేసి రాజస్థాన్. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూస్తున్నాం 27. ఈ క్రింది వాటిలో ఏ దేశ ప్రధానమంత్రికి కోవిడ్-19 పాజిటివ్ వచ్చింది? ఇతను ప్రధానమంత్రి, ఇతనికి కోవిడ్-19 పాజిటివ్ వచ్చింది. ఇతను ఏ దేశం చెందినవాడు? ఆప్షన్ ఏ రష్యానా, బ్రిటనా, స్పెయినా, శ్రీలంకనా? ఒక్కసారి మీరు చూసుకుంటే ఇక్కడ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి, కానీ ప్రస్తుతానికి దీని యొక్క ఆన్సర్ వచ్చేసి బి, బ్రిటన్. బ్రిటన్ దేశానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రి అతను. ఆ యొక్క ప్రధానమంత్రికి ఖచ్చితంగా ఇక్కడ ఈ యొక్క పాజిటివ్ రావడం జరిగింది. ఇప్పుడు అతను కోలుకున్నాడు. సో 28th క్వశ్చన్ చూస్తున్నాం. భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. అంటే ఇక్కడ ఒక బిట్ పడ్డది ఆల్రెడీ. భారత ఆర్థిక మంత్రి ప్రజెంట్ ఎవరు? నిర్మలా సీతారామన్. ప్రవాస కూలీలు మరియు బీద ప్రజల కొరకు ఎన్ని కోట్ల రిలీఫ్ ఫండ్ ప్రకటించారు అని చెప్పి ప్రశ్న అడిగారు. ఇక్కడ 2 లక్షల కోట్ల, 1.7 లక్షల కోట్ల, 1.7 వేల కోట్ల, 7.1 కోట్ల. సో ఇక్కడ నంబర్స్ సేమ్ ఇస్తారు, కానీ మనకు చూడాల్సింది ఏంటంటే తర్వాత ఉన్నటువంటి లక్షల కోట్ల, వేల కోట్ల, మామూలు కోట్ల అనేది మనము చాలా క్లారిటీ ఉండాలి. దానిపైన డిస్కషన్ దానిపైన మనం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇక్కడ మీరు చూసుకుంటే ఆన్సర్ వచ్చేసి సి ఇది. సో ఇది ఎట్లాగో ఇక్కడ ఒక సీతారామన్ అనే ఆమె ఆర్థిక మంత్రి అనే ఒక బిట్ తెలిసిపోయింది. 1.7 కోట్లు ప్రవాస కూలీలకు మరియు బీద ప్రజలకు రిలీఫ్ ఫండ్ ఇచ్చిందని చెప్పి మనకు తెలిసింది. ఇంకా ఏమైనా దీంట్లో మనము క్వశ్చన్స్ సంపాదించవచ్చా అనేది మనం ఒకసారి చూసుకున్నట్టయితే కనుక, అసలు ఈ యొక్క సీతారామన్ అనే ఆర్థిక మంత్రి ఎన్నో ఆర్థిక మంత్రి? వ్యక్తుల పరంగా 28వ ఆర్థిక మంత్రి. ఎందుకంటే రకరకాల వ్యక్తులు 2 సార్లు 3 సార్లు కూడా చేయడం జరిగింది. సో వ్యక్తుల పరంగా చూసుకుంటే 28వ వ్యక్తి ఆర్థిక మంత్రిగా భారతదేశానికి పనిచేస్తుంది. అదేవిధంగా ఒకసారి 28వ మంత్రి ఈమె బీజేపీకి సంబంధించినటువంటి క్యాండిడేట్. సో బీజేపీకి సంబంధించినటువంటి క్యాండిడేట్. అసలు మరి ఫస్ట్ ఫైనాన్షియల్ మినిస్టర్ ఎవరు? ఫస్ట్ ఎవరు, లాస్ట్ ఎవరు, ప్రజెంట్ ఎవరు అనేది కంపల్సరీ ఎక్కడ ఏ బిట్టు దొరికినా కూడా దాంట్లోకి వెళ్ళి మనం చూసుకుంటూ ఉండాలి. 28వ ఆర్థిక మంత్రి అని చెప్పి మనం చెప్పుకుంటున్నాం. మరి ఫస్ట్ ఎవరు అని చెప్పి నేను మీకు అడుగుతున్నా. ఫస్ట్ ఎవరికైనా ఐడియా ఉందా? పేరు చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది, కానీ మన ఫస్ట్ ప్రధానమంత్రి నుంచి స్టార్ట్ అయితే ప్రతి ఒక్క మంత్రిమండలి మొత్తం మనకు తెలిసి ఉండాలి. ఫస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ వచ్చేసి మనకు ఇక్కడ ఒకసారి చూసుకుంటే ఆర్కే షణ్ముఖ శెట్టి. ఆర్కే షణ్ముఖ శెట్టి అనే అతను మనకు దాదాపుగా 15 ఆగస్ట్ నుంచి 15 ఆగస్ట్ 1947 15 ఆగస్ట్ నుంచి 1948 17 ఆగస్ట్ వరకు చేయడం జరిగింది. ఆర్కే షణ్ముఖ శెట్టి. ఆర్ అంటే రామస్వామి శెట్టి, కే అంటే కందస్వామి షణ్ముఖ శెట్టి. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూస్తున్నాం. ఈ క్రింది వాటిలో ఆపరేషన్ నమస్తే మొదలుపెట్టిన సేన ఏది? ఇండియన్ ఆర్మీ. 30th క్వశ్చన్. కోవిడ్-19 కారణంగా ఒలింపిక్ ఎన్ని సంవత్సరాలకు రద్దు జరిగింది? ఒలింపిక్ ఇప్పటి నుంచి నేను కొంచెం షార్ట్లో చెప్పేస్తా, చాలా టైం అవుతుంది కాబట్టి. ఇంకా మీకు ఇలా క్లుప్తంగా ఎక్స్ప్లెనేషన్ ద్వారా చెప్పాలా లేదా షార్ట్లో చెప్పాలా అనేది కూడా మీరు కామెంట్లో తెలియపరచండి. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అంటే అసలు నెక్స్ట్ మనకు ఒలింపిక్ గేమ్స్ ఏదైనా ప్రశ్నపై వచ్చినప్పుడు అసలు ఒలింపిక్ గేమ్స్ అంటే ఏంటి, ఒలింపిక్ గేమ్స్ ఎన్ని సంవత్సరాలు జరుగుతుంది, లాస్ట్ ఒలింపిక్ ఎక్కడ జరిగింది, ఫస్ట్ ఒలింపిక్ గేమ్స్ ఎక్కడ జరిగింది, మన భారతదేశం ఒలింపిక్ గేమ్స్లో ఎన్ని మెడల్స్ సాధించింది, సో గోల్డ్ మెడల్స్ ఎన్ని, సిల్వర్ మెడల్స్ ఎన్ని, బ్రాంజ్ మెడల్స్ ఎన్ని, సో ఇప్పుడు నెక్స్ట్ మనకు 2020లో ఎక్కడ ఉండే అంటే ఒలింపిక్ గేమ్స్ 2020 టోక్యోలో ఉండే, అదేవిధంగా పారాలింపిక్ కూడా 2020 టోక్యోలోనే ఉండే. అయితే దీన్ని మీరు కోవిడ్-19 కారణంగా రద్దు చేశారు, 1 సంవత్సరం కోసం రద్దు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూస్తున్నాం. UNCTAD రిపోర్ట్ ఆధారంగా కోవిడ్-19 ప్రభావం వల్ల భారతదేశ అర్థవ్యవస్థ ఏ స్థానంలో ఉంది? ఇక్కడ UNCTAD అనే ఒక ప్రశ్న, అసలు అది ఏంటో మనం తెలవాలి. ఓకేనా? అంటే ఏదో ఒక స్టాటిస్టిక్స్, ఆర్థికపరమైనటువంటి స్టాటిస్టిక్స్ చేసేటువంటి అది సంస్థ మనకు అర్థమైంది. కానీ ప్రస్తుతానికి మనం ఈ ప్రశ్న చూస్తే కనుక ఇక్కడ 8వ స్థానంలో ఉందా భారతదేశ ఆర్థిక వ్యవస్థ, 7వ స్థానంలో ఉందా, 10వ స్థానంలో ఉందా, 11వ స్థానంలో ఉందా అంటే ఆన్సర్ వచ్చేసి 10వ స్థానం. అయినా కూడా మీకు దీనిపై డౌట్ ఉంది కాబట్టి UNCTAD ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫుల్ ఫామ్ ఉంటుంది. యు అంటే యునైటెడ్, ఎన్ అంటే నేషన్, సి అంటే కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్, అంటే వర్తక వ్యాపారాలకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ సంబంధించి యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఈ యొక్క సంస్థ. కాబట్టి అది
రిపోర్ట్ అందించింది. సో ఇకపై నుంచి షార్ట్లు చెప్పేస్తూ ఉంటా. కరోనా వైరస్ మొట్టమొదటిసారి ఏ సంవత్సరంలో కనుగొన్నారు? 2016లో ఫస్ట్ కనుగొన్నారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కరోనా వైరస్ కారణంగా పూర్తి కర్ఫ్యూ విధించిన రాష్ట్రం. పూర్తి కర్ఫ్యూ అంటే అసలు బయటకు వచ్చో లేదు, దానికి సడలింపులు లేవు. పొద్దున సాయంత్రం మధ్యాహ్నం తెలంగాణలో మనకు టైం ఇచ్చారు కదా, అలాంటి ఏమి ఉండదు. సో అలాంటి పూర్తి కర్ఫ్యూ విధించినటువంటి రాష్ట్రం ఏది అని చెప్పి ఇక్కడ క్వశ్చన్ ఉంది. ఇక్కడ పూర్తిగా కర్ఫ్యూ విధించిన రాష్ట్రం పంజాబ్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ మనం ఒకసారి చూద్దాం. ఈ కింది వాటిలో యాంటీబాడీ టెస్ట్ చేయాలని నిర్ణయించిన దేశం ఏది? యాంటీబాడీ టెస్ట్ చేయాలని నిర్ణయించిన దేశం వచ్చేసి ఇండియా. అసలు ఈ యాంటీబాడీ టెస్ట్ చేస్తే ఏమవుతుంది, వైరస్ రాదా అని మనకు డౌట్ రావచ్చు. వైరస్ రాదు అని కాదు, యాంటీబాడీ టెస్ట్ చేసినా కూడా వైరస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఎర్లీ డయాగ్నోస్టిక్ అంటే ఆ యొక్క పేషెంట్కి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటే ఎలాంటి డయాగ్నోస్టిక్ చేయాలి, తక్కువ ఉన్న వారికి ఎలాంటి మందులు ఇవ్వాలి అనేది మనకు దాంట్లో తెలుస్తూ ఉంటుంది. సో ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి మనం చూద్దాం. మన దేశంలో 35th క్వశ్చన్ చూస్తున్నాం. మన దేశంలో కోవిడ్-19 కొరకు సెల్ఫ్ అసెస్మెంట్ టూల్ రూపొందించిన రాష్ట్రం ఏది? సెల్ఫ్ అసెస్మెంట్ టూల్, ఎవరికి వారి అసెస్మెంట్ చేసుకోవచ్చు, కోవిడ్-19 సంబంధించి అసెస్మెంట్ చేసుకోవచ్చు. అది తయారు చేసిన రాష్ట్రం ఏది? పంజాబ్. ఏ, బి ఆప్షన్ గోవా, సి ఆప్షన్ కేరళ, డి ఆప్షన్ అస్సాం. అయితే సెల్ఫ్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి బి గోవా. గోవా అనగానే మనకు కొన్ని గోవాలకు సంబంధించిన బీచెస్ గుర్తుకొస్తాయి. అక్కడ మొత్తం వెస్ట్రన్ స్టైల్ అక్కడ మనకు చూస్తూ ఉంటాం. ఎందుకు వెస్ట్రన్ స్టైల్ చూస్తామంటే వెస్ట్రన్ కంట్రీ అయినటువంటి పోర్చుగీస్ వాళ్ళు అక్కడ పరిపాలించారు. అక్కడ 17th సెంచరీకి సంబంధించిన చర్చెస్ కూడా ఎన్నో చర్చెస్ ఉంటాయి. సో ఇక్కడ గోవాకు సంబంధించి సీఎం ఎవరు, గోవాకు సీఎం ఎవరు అంటే కొంచెం ట్రెండింగ్ సీఎం కాబట్టి పేరు చెప్తున్నా, ప్రమోద్ సావంత్ గోవాకు సంబంధించినటువంటి సీఎం. మరి పంజాబ్ సీఎం ఎవరు? ఇప్పుడు ఒక 4 క్వశ్చన్స్ ఉన్నాయి, 4 సీఎం కూడా ఒకసారి చూద్దాం. పంజాబ్ సీఎం ఎవరు? అమరీందర్ సింగ్. అదేవిధంగా కేరళకు సంబంధించినటువంటి సీఎం ఎవరు? విజయన్, కేరళకు సంబంధించినటువంటి సీఎం. అస్సాం సంబంధించినటువంటి సీఎంలో అస్సాం కొంత స్పెషాలిటీ ఉంది. అస్సాంలో 14వ సీఎం ఇప్పుడు ఉంటే ఇప్పటివరకు 10 సీఎంలు కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళే ఉండే, ఆ తర్వాత 4 సీఎంలు వేరే వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా అస్సాం సీఎం పేరు వచ్చేసి సోనార్వాల్, సబర్నందా సోనార్వాల్ అతని యొక్క పేరు. అయితే ఇక్కడ ముఖ్యంగా అస్సాం నుంచి ఇంకొక ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే మొట్టమొదటి ముస్లిం సీఎం కూడా అస్సాం నుంచి మనం చూస్తాం. అతని పేరు వచ్చేసి తైమూర్, ముందు సంథింగ్ అన్వారా తైమూర్ అలా పేరు కూడా అతనిది ఉంటుంది. సో 36th క్వశ్చన్ మనం చూస్తున్నాం. కరోనా వైరస్ నిర్మూలన భాగంగా పారిశుద్ధ్యం కోసం డ్రోన్ను వాడిన రాష్ట్రం ఏది? పారిశుద్ధ్యం కోసం ఇక్కడ డ్రోన్ను వాడడం జరిగిందంట. పారిశుద్ధ్యం కోసం డ్రోన్ను వాడినటువంటి రాష్ట్రం ఏది? ఎనీ గెసెస్? ఎవరైనా గెస్ చేయండి. హైదరాబాద్ అయితే మనం ఎక్కడ చూడలేదు. అదేవిధంగా ఏదైనా ఇంకా వేరే ఏదైనా మరియు చూసారా? డ్రోన్ను వాడినటువంటి రాష్ట్రం, దీనికి ఎక్స్ప్లెనేషన్స్ మీరు క్లుప్తంగా ఒకసారి దీనిపై చూసుకోండి. నేను డైరెక్ట్గా ఆన్సర్ చెప్పుకుంటూ పోతా, చాలా టైం అయిపోయింది కాబట్టి. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఇందోర్, ఆన్సర్ బి దీని యొక్క ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మానవ శరీరంలోని ఏ భాగంలో కోవిడ్ ప్రభావం చూపుతుంది? అందరూ తెలుసు, ఊపిరితిత్తులు. నెక్స్ట్ క్వశ్చన్ 38. ఈ క్రింది వాణిలో ఇక్కడ కొంచెం తప్పు పడింది. ఈ క్రింది వాణిలో ఏ నగరంలో కోవిడ్-19 వ్యాధిగ్రస్తుల కోసం రోబోట్లను నియమించారంట? ఢిల్లీ అయితే కాదు, మహారాష్ట్ర కాదు, హైదరాబాద్ కాదు. ఆన్సర్ వచ్చేసి డి జైపూర్. 39 క్వశ్చన్. కరోనా వైరస్ వల్ల ఆర్బీఐ రెపో రేట్ తగ్గించి ఎంత శాతం చేసింది? ఆర్బీఐ రెపో రేట్ తగ్గించి 39th క్వశ్చన్ 4.4% చేసింది. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూస్తున్నాం. కరోనా వైరస్ సందర్భంగా మన దేశం 30,000 మాస్కులు ఈ కింది వాటిలో ఏ దేశానికి పంపిణీ చేసింది? 30,000 మాస్కులు మనకు సంబంధించి బంగ్లాదేశ్కి ఇండియా పంపించడం జరిగింది. కోవిడ్-19 నియంత్రణ కొరకు భారతదేశంలోకెల్లా పెద్ద హాస్పిటల్ను ఎక్కడ నిర్మించనున్నారు? భారతదేశంలో అతిపెద్ద హాస్పిటల్ని ఎక్కడ నిర్మించనున్నారు అని చెప్పి ఇక్కడ క్వశ్చన్. ఒడిశాలో మనం నిర్మిస్తున్నాం. అదేవిధంగా ఈ కింది వాటిలో ఏ నగర పురపాలక వారు ముందుగా కోవిడ్-19 యాప్ను డెవలప్ చేశారు? ఏ నగర పురపాలక వారు ముందుగా కోవిడ్-19 యాప్ను డెవలప్ చేశారు అని చెప్పి మనం చూస్తే నాగ్పూర్ చాలా క్లీన్ సిటీ అని చెప్తారు, నాగ్పూర్లో అది చేశారు. 43 కోవిడ్-19 సందర్భంగా రిలయన్స్ కంపెనీ వారు ఏ నగరంలో హాస్పిటల్ నిర్మిస్తున్నారు? ఇది ముంబై దీని యొక్క ఆన్సర్. ఒడిశా అనేది మనకు ఆల్రెడీ తెలుసు, ఇక్కడ అతిపెద్ద హాస్పిటల్ కడుతున్నారు. నెక్స్ట్ కోవిడ్-19 ఎమర్జెన్సీ క్రెడిట్ ఫండ్ అంటే ఎమర్జెన్సీలో
అప్పులు క్రెడిట్ ఇవ్వడానికి ముందుకొచ్చినటువంటి బ్యాంక్ మొదలుపెట్టిన బ్యాంక్ ఏదైనా అడుగుతున్నారు ఇక్కడ ఎస్బీఐ దీని యొక్క ఆన్సర్. 45 హ్యాష్ ట్యాగ్ స్టే హోమ్ ఇండియా విత్ బుక్స్ అనే నినాదాన్ని నాంది పలికిన సంస్థ ఏది అని చెప్పి ఇక్కడ క్వశ్చన్. హ్యాష్ ట్యాగ్ స్టే హోమ్ ఇండియా విత్ బుక్స్ అని చెప్పి ఇక్కడ క్వశ్చన్ ఉంది. ఇక్కడ నేషనల్ బుక్స్ ట్రస్ట్ ఎన్బిటి దీని యొక్క ఆన్సర్. నెక్స్ట్ ఈ కింది వానిలో కరోనా వైరస్ ఇన్ఫర్మేషన్ అనే ఫీచర్ని అందించిన సంస్థ ఏది? కరోనా వైరస్ ఇన్ఫర్మేషన్ అనే సంస్థ మనం కలర్ చూస్తే అర్థమైపోతుంది, ఫేస్బుక్ దీని ఒక కరెక్ట్ ఆన్సర్. 47 కరోనా వైరస్ గురించి అవగాహన కొరకు భారత ప్రభుత్వం రూపొందించిన యాప్ ఆరోగ్య సేతు అందరికి తెలుసు. అయితే ఇక్కడ కొంత కరోనా వైరస్ అవగాహన నిమిత్తం భారతదేశం వాట్సాప్లో అందించిన కొత్త ఫీచర్ ఏది? ఆప్షన్ ఏ వాట్సాప్ చాట్, ఆప్షన్ బి వాట్సాప్ లైవ్, ఆప్షన్ సి చాట్ బోట్. రైట్ ఆన్సర్ ఇస్ చాట్ బోట్. ఆప్షన్ డి వచ్చేసి వాట్సాప్ బోట్. నేను అన్ని ఆప్షన్ చదువుతలేను, మీ అందరూ ఎట్లాగూ స్క్రీన్పై చూస్తున్నారు కాబట్టి టైం కూడా ఎక్కువ పడుతుంది కాబట్టి ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి. సో 49 కరోనా వైరస్ సందర్భంగా ఆర్బీఐ ఈఎంఐలు చెల్లించేందుకు సడలింపు ఇచ్చింది. ఎన్ని నెలలు సడలింపు ఇచ్చింది? 3 నెలలు సడలింపు ఇచ్చింది. అదేవిధంగా ఈ క్రింది వారిలో ఏ వ్యక్తి డబ్ల్యూహెచ్ఓతో కలిసి కరోనా వైరస్ నిర్మూలనకు అవగాహన కల్పిస్తానని ప్రకటన చేశారు? అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, బిఎన్సి షారుఖ్ ఖాన్, బిఎన్సి కాదు, ఇది తప్పుపడింది ఇక్కడ. యాక్చువల్గా ఇది బి అండ్ డి అంటే షారుఖ్ ఖాన్ కూడా ఆ లిస్టులో ఉన్నారు, ప్రియాంక చోప్రా కూడా ఆ లిస్టులో ఉంది. అయితే ధన్మని మనం డిఓ పెట్టకుండా ఇక్కడ మనం కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలి. కాబట్టి బి అండ్ డి అంటే సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 52 క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది ఏ సంస్థ, ఇక్కడ టైపింగ్ కొంచెం క్రింది పడలేదు కావచ్చు, ఈ క్రింది ఏ సంస్థ ఫిల్మ్ అండ్ టీవీ వర్కర్ కొరకు $10 మిలియన్ విరాళం ప్రకటించారు? $10 మిలియన్ ప్రకటించినటువంటి సంస్థ నెట్ఫ్లిక్స్. నెక్స్ట్ క్వశ్చన్ కోవిడ్-19 వలన చనిపోయిన మారియా తెరీసా ఏ దేశ రాజా వంశీయురాలు? స్పెయిన్. బ్రిటన్ సంబంధించిన ప్రధానమంత్రి మనం చూసినాం, కోవిడ్-19 ద్వారా అతను పాజిటివ్ వచ్చింది, మళ్ళీ కోలుకున్నారు. స్పెయిన్ సంబంధించినటువంటి ప్రిన్సెస్ చనిపోవడం కూడా మనకు జరిగింది. సో 53 కరోనా వైరస్పై అవగాహన కొరకు గూగుల్ సంస్థ మొదలుపెట్టిన కొత్త వెబ్సైట్ ఏది? ఆప్షన్ ఏ google.com/covid19 ఇది రైట్ ఆన్సర్. ఆప్షన్ బి, సి, డి మీరు ఒకసారి చదువుకోండి. 54 ఇన్స్టాగ్రామ్ కరోనా వైరస్ అవగాహన నిమిత్తం కొత్తగా చేర్చిన ఫీచర్ ఏది? ఇన్స్టాగ్రామ్. ఆప్షన్ ఏ ఇన్స్టాగ్రామ్ టీవీయా, ఇన్స్టాగ్రామ్ ఫీడా, ఇన్స్టాగ్రామ్ కరోనా కోవిడ్ ఇన్ఫోవా, ఇన్స్టాగ్రామ్ గో కరోనానా? అయితే ఆన్సర్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ ఫీడ్. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూస్తున్నాం 55 వుహాన్ కంటే ముందు శాస్త్రవేత్తలు కరోనా వైరస్కు పెట్టిన పేరేంటి? వుహాన్ కంటే ముందు ఈ యొక్క కరోనా వైరస్కి సార్స్ కోవిడ్-2 అని చెప్పి పేరు పెట్టడం జరిగింది. తర్వాత కోవిడ్-19 అని చెప్పి డబ్ల్యూహెచ్ఓ వారు దాన్ని పేరు పెట్టడం జరిగింది. అయితే ముఖ్యంగా నా వైపు నుంచి మీకు ఇంకో ప్రశ్న అడుగుతున్నా, ఎందుకంటే ఇది అందరికి తెలుసు అయినా కూడా ఒకసారి మీ అందరికి రివిజన్ చేయాలి కాబట్టి అడుగుతున్నా. సో కరోనా వైరస్ వ్యాప్తి నిరోధించాలంటే నివారణ చర్య ఇది. ఆప్షన్ ఏ స్టే హోమ్ ఇంట్లో ఉండడమా? ఆప్షన్ బి శానిటైజర్ యువర్ హ్యాండ్స్ అంటే చేతులు తరచుగా కడుక్కుంటా శానిటైజ్ చేసుకుంటూ ఉండడమా? ఆప్షన్ సి సోషల్ డిస్టెన్స్ పాటించుకుంటూ అవసరమైనప్పుడల్లా బయటికి వెళ్తే కనుక మాస్క్ ధరించి ఉండడమా? ఆప్షన్ పైన తెలిపినటువంటి అన్ని ఆప్షన్సా? దీని యొక్క ఆన్సర్ పైన తెలిపినటువంటి అన్ని ఆప్షన్స్. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు చూస్తున్నారు, ఇక్కడ సిమ్టమ్స్ కూడా ఇక్కడ మీరు చూస్తున్నారు. ఒకవేళ ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే కనుక వెంటనే మీరు హాస్పిటల్ని సంప్రదించి మీరు దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలని కోరుకుంటున్నా. సో ఫ్రెండ్స్, చాలా కష్టపడి మీకోసం నేను ఒక మంచి కాంటెంట్ ఇవ్వాలి, తెలుగులో 2 రాష్ట్రాలలో తెలుగులో హై స్టాండర్డ్లో కాంటెంట్ దొరకట్లేదు అనే ఉద్దేశంగా నేను ఈ యొక్క ఇలా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ తయారు చేయడం జరుగుతుంది. దీనికోసం చాలా టైం పట్టింది, చాలా రెఫరెన్సెస్ తీసుకున్నాం. ఖచ్చితంగా మీరు మా యొక్క ఐఆర్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క వీడియోపై ఫస్ట్ టైం ఇలా హై స్టాండర్డ్ కాంటెంట్తో నార్త్ ఇండియాలో చేసినట్టుగా నేను బయట చూసి ఒక మంచి కాంటెంట్ తెలుగు వాళ్ళకి కూడా అందించాలనే ఉద్దేశంగా తయారు చేయడం జరిగింది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఖచ్చితంగా మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో. అదేవిధంగా మన యొక్క ఆన్లైన్ క్లాసెస్లో సేమ్ కాంటెంట్ మీకు పెడుతున్నాం. దీని యొక్క పీడిఎఫ్ కూడా అయాన్ ఇన్స్టిట్యూషన్స్ ఆండ్రాయిడ్ యాప్లో దీని యొక్క పీడిఎఫ్ కూడా ఉంటుంది. మీరు దీనికి సంబంధించి పీడిఎఫ్ కావాలంటే అయాన్ ఇన్స్టిట్యూషన్ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా మా యొక్క టెలిగ్రామ్ యాప్ ఉంది. ఆండ్రాయిడ్ ఫోన్స్లో మీరు ఐఓఎస్లో దేంట్లో కూడా టెలిగ్రామ్ యాప్లో మీరు వెళ్ళినట్టయితే అయాన్ ఇన్స్టిట్యూట్ అని టెలిగ్రామ్ యాప్లో కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, యాడ్ కావచ్చు. సో 60% డిస్కౌంట్ మీకు ఇస్తున్నాం ఆన్లైన్ క్లాసెస్లో. ఖచ్చితంగా దీన్ని మీరు యూటిలైజ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. ఎలా ఉంది వీడియో, మీకు నచ్చిందా?
నచ్చితే కనుక మీకు కంటిన్యూ చేయాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ యొక్క వీడియోపై వచ్చినటువంటి రివ్యూస్, ఈ యొక్క వీడియోపై వచ్చినటువంటి వ్యూస్ను బట్టి నేను మళ్ళీ కష్టపడి మీకోసం మంచి క్లాసెస్ కూడా తయారు చేస్తా. సో క్లాసెస్ ఆర్ మూవింగ్ ఆన్లైన్. సో గ్రాబ్ ఇట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. దీని యొక్క కీ కూడా ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఏదైనా ప్రింటింగ్ మిస్టేక్లో ఎక్కడైనా 1-2 తప్పులు ఉంటే కనుక క్షమించాలని కోరుకుంటూ, నేను ఇచ్చినటువంటి పూర్తి కాంటెంట్ చాలా రకాలుగా రెఫరెన్సెస్ తీసుకొని హై స్టాండర్డ్లో మీకు ఇవ్వడం జరిగింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్.